నమస్తే, నేను మీ రవీంద్ర. సాహితీ లోకంలో సివిగా సుపరిచితుడైన చిత్తజల్లు వరహాలరావు రచించిన డార్విన్ పరిణామవాదం చదువుతూ అది మీ ముందుకు తేవాలనుకున్నప్పుడు కొంత భయపడిన మాట వాస్తవం. ఎందుకంటే సివి గారు రచించిన డార్విన్ పరిణామవాద పుస్తకం ఎన్నో కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్గా నిలిచే అవకాశం ఉంది. అయినా వాటికి భయపడక మీ ముందుకు వచ్చానంటే చేదుగులికల లాంటి వాస్తవాలను మీ ముందు ఉంచడం కోసం. ఈ వీడియోలో నా మాటలు మిమ్మల్ని నొప్పించినట్లయితే నన్ను క్షమించండి. డార్విన్ పరిణామవాదంలో డార్విన్ పరిణామ సిద్ధాంతం కంటే మత గ్రంథాల్లోని అశాస్త్రీయతను గురించి చెప్పడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు. పుస్తకం మొత్తం 12 చాప్టర్లు ఉంటే అందులో కేవలం 4 చాప్టర్లో మాత్రమే డార్విన్ పరిణామ సిద్ధాంతం గురించి వివరించారు. ప్రకృతి నుంచి కొత్త జాతులు ఎలా ఆవిర్భవించుతాయో డార్విన్ తన గ్రంథంలో సోదాహరణంగా వివరించారు. ప్రతి జీవి ప్రకృతి వనరులకు మించి పునరుత్పత్తి చేస్తుంది కాబట్టి పుట్టిన సంతానంలో ఆహారం కోసం పోటీ ఏర్పడుతుంది. ఈ పోటీలో ప్రకృతికి అనువుగా ఉన్న జీవులు బతుకుతాయి, మిగతావి అధిక శాతం నశిస్తాయి. ఈ విధంగా ప్రకృతి ఎంపిక చేసుకున్న జీవుల లక్షణాలు తర్వాతి తరాలకు చేరుతాయి. ఈ విధంగా అనేక తరాలు ప్రకృతి వర్ణం ద్వారా కొత్త జీవజాతులు ఉద్భవిస్తాయని డార్విన్ తెలియజేశాడు. అమెరికాలో డార్వినిజం నిషేధం మానవ స్వేచ్ఛా స్వాతంత్ర్యానికి నిలయం అని బూర్జువా జర్నలిస్టులచే అహోరాత్రులు బాకాలోదబడి అమెరికాలో భూతల స్వర్గమని భావించే అమెరికాలో 1925లో డార్విన్ పరిణామవాద అధ్యయనంపై నిషేధం విధించబడింది. అమానుషమైన ఈ నిషేధాన్ని ఆనాడు కోర్టులో సవాల్ చేయడం కూడా జరిగింది. ఇది 21వ శతాబ్దమేనా? మానవుడు అణుగర్భాన్ని చీల్చి అమేయ దానిలో నుండి అమేయ శక్తిని విడుదల చేయడం నిజం కాదా? రోజస్లో ప్రయాణించి గ్రహాంతరయానం చేసిన మాట వాస్తవం కాదా? సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ వారసత్వ కణాల స్వభావాన్ని మార్చి నూతన జాతుల సృష్టితో పరిణామగతిని మార్చివేయడానికి ప్రయత్నిస్తున్న మాట వాస్తవమేనా? అవును, ఇది నిజం. ఇది మనందరికీ నిజమే, మన మానవులందరికీ నిజమే. కానీ తమలోని మనిషిని తోసి రాజన్న మూఢ మతస్థులకు మాత్రం ఇదంతా అబద్ధం, బూటకం, కేవలం భ్రమ. నిజాన్ని మతం అనే మత్తుతో మానవాళిని ఎందుకు, ఎలా, ఎవరు అణిచివేస్తున్నారో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.